గత 5 సంవత్సరాలుగా మీ భూమి మీ హక్కుకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈ నేల తల్లి కార్యక్రమంలో రైతులకు సంబంధించిన భూ సమస్యల గురించి చర్చిస్తున్నాం. మరి ఈ క్రమంలో రైతులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అందులో భాగంగా ఏపీ, తెలంగాణ నుంచి ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు, వీటికి సంబంధించిన అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు, రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని రైతులకు సంబంధించిన సమస్యలు పంపించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా నిషేధిత భూములకు సంబంధించి, అంటే ఇప్పటివరకు పట్టా ఉండి ఇప్పుడు ప్రస్తుతం నిషేధిత భూమిలో చూపిస్తా ఉంది, దానికి సంబంధించి ఎట్లా పరిష్కారం ఉంటుంది? అంటే మీరు ఇప్పుడు ఒక రైట్ టైంలో రైట్ ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము గౌరవ హైకోర్టు తీర్పును అనుసరించి నిషేధిత జాబితాల్ని మళ్ళీ కొత్తగా రూపొందించింది, అప్డేట్ చేశారు. ఆ నిషేధిత జాబితాలు ఇప్పుడు మళ్ళీ పబ్లిక్లో అందుబాటులోకి వచ్చినాయి. మళ్ళీ కొత్త సమస్య వచ్చింది. అంటే సమస్యకు పరిష్కారం జరుగుతూనే మళ్ళీ ఒక కొత్త సమస్య వచ్చే ఒక సందర్భం ఏర్పడింది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సమస్య. అంటే 2007లో మొదలైంది నిషేధిత జాబితా తయారు చేయడం అనేది. అంతకుముందు లేదు నిషేధ జాబితా. అది వచ్చిన ఉద్దేశమేమో పట్టా భూములు తప్ప ఏవైతే అమ్మకాలకు చేయకూడదో ఆ భూముల రిజిస్ట్రేషన్ ఆపటం కోసం వచ్చిన నిబంధన. అసైన్మెంట్ భూమి, లేకపోతే ఫారెస్ట్ భూమి, గిరిజన ప్రాంతాలు కావచ్చు, ఎండోన్మెంట్, వక్ఫ్, ఇట్లాంటివన్నీ రిజిస్ట్రేషన్ ఆపడం కోసం వచ్చినాయి. కానీ ఏమైపోయిందంటే ఆ జాబితా తయారు చేసేటప్పుడు జరిగిన తప్పిదాల వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర పొరపాట్ల వల్ల కావచ్చు, పట్టా భూములు చేరిపోతున్నాయి. పట్టా భూమి కనుక చేరితే పరిష్కారం ఎట్లా అనేది అప్పటి నుంచి సమస్య. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మళ్ళొక్కసారి ఈ నిషేధిత జాబితాని సవరించే ప్రక్రియ చేపట్టింది. కొన్ని ఉండాల్సిన భూమి జాబితాలో లేవని, కొన్ని ఉండకూడని జాబితాలో ఉన్నాయి కాబట్టి ఆధారాలు చూసుకొని మళ్ళీ వెరిఫై చేసి కొత్త లిస్టు చేయమని చెప్పారు. ఇంకా సమస్య తీరలేదు. తీరకపోగా ఈ మధ్యకాలంలో, అంటే ఇంతకు మునుపు లిస్టు తయారు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 5 ఏళ్ల కిందనేమో లిస్టు తయారైంది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ లిస్టు తయారైంది. ఈ 5 ఏళ్ల మధ్యకాలంలో కూడా కొంతమంది తప్పు జరిగిందని చెప్పిపోయి కలెక్టర్లకు దరఖాస్తు పెట్టుకోవటమో, కోర్టుకు వెళ్ళటమో, ఆర్డర్లు తెచ్చుకొని డిలీట్ అయినాయి. అంటే వాళ్ళకి లిస్టుకి తొలగించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే కొత్తగా నిషేధ జాబితా మళ్ళీ వచ్చినప్పుడు ఆ తీసేసిన భూములు కూడా మళ్ళీ వస్తూ కనపడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒక ఆర్డర్ ద్వారా తెచ్చి ఉంటారు, అది అలా అప్డేట్ కాలేదు. మళ్ళా రెవెన్యూ వాళ్ళు ఈ నిషేధ జాబితా దేని ఆధారంగా చేస్తారు? పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సమస్య తీరినవి కూడా మళ్ళీ లిస్టులోకి వచ్చినాయి. పరిష్కారం ఏంటి అనేది కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము నిషేధ జాబితాలో 5 కేటగిరీలు ఉంటాయి. ఏబిసిడి, మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడిందే. ఈ మొదట 3-4 కేటగిరీలు, అంటే ఏ కేటగిరీలో ఉన్నదాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలనేది మారుతుంది. ఒకవేళ ఎవరిదైనా పట్టా భూమి ప్రభుత్వ భూమను లావణి పట్టా లేదా అసైన్మెంట్ అనో కనుక నమోదై ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. జిల్లా కలెక్టరే పరిష్కారం చేయాలి. ఒకవేళ పట్టా భూమి ఎండోన్మెంట్ అని నమోదై ఉంటే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఒకవేళ పట్టా భూమి వక్ఫ్ అని కనుక నమోదై ఉంటే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఒకవేళ కనుక ఈ కేటగిరీ ఈ అంటాం, దాంట్లో 22A కేటగిరీ ఈ ఉంటుంది, ఏబిసిడి, స్మాల్ ఏబిసిడి. ఈ కేటగిరీ ఈలో కనుక ఉన్నట్లయితే సిసిఎల్ఏ కార్యాలయంలో ఒక కమిటీ ఉంటుంది. జియో ప్రకారం కన్స్టిట్యూట్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ కమిటీ కనుక మనం ఆశ్రయించినట్లయితే కేటగిరీ ఈలో ఉంటే తొలగించడానికి ఉంటుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే ఏ కేటగిరీలో ఉన్నా సరే అది పట్టాభూమి తప్పుగా ఉన్నట్టు కనుక ఉంటే సివిల్ కోర్టుకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆ భూమికి యజమాని అయిన డిక్లరేషన్ తెచ్చుకొని లిస్టులోకి వెళ్ళి తొలగించడానికి అవకాశం ఉంటుంది. మాది ఇప్పటివరకు సాదా బైనామాకు సంబంధించి ఏదైతే భూభారతి ద్వారా సాదా బైనామాకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పారో, సో అందులో అప్లికేషన్స్ పెడితే ఒకవేళ రిజెక్ట్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత కొత్తగా దరఖాస్తు పెట్టడానికి అసలు అవకాశం లేదు. చట్టం ఏమంటుందంటే 2020లో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో అవి ఆన్లైన్లో పెట్టుకున్న దరఖాస్తులు కొత్తగా దరఖాస్తు తీసుకోకూడదు, వాటిని మాత్రమే పరిష్కారం చేయాలని ఉంది. కానీ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నప్పుడు సాదా బైనామా కొత్త దరఖాస్తులు కూడా చాలామంది పెట్టుకున్నారు. కొన్ని లక్షలలో వచ్చినాయి కొత్త దరఖాస్తులు. ఈ రోజున ఇప్పుడు మనం ఈ దరఖాస్తులు 2 కేటగిరీలో చూడాలి. 2020లో పెట్టుకున్న దరఖాస్తులు, మన భూభారతి చట్టం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారానో మరొక పద్ధతిలోనో పెట్టుకున్న దరఖాస్తులు, ఇంకా దరఖాస్తులే పెట్టుకోని వాళ్ళు ఉన్నారు. సాదా బైనామా చట్టం ఏమంటుందంటే 2014 కంటే ముందు కొనుగోలు చేసి ఉండి 2020లో దరఖాస్తు పెట్టుకొని ఉంటేనే పరిశీలన చేయాలి, పరిష్కారం చేయాలి. అధికారాలు ఆర్డీఓకి ఇచ్చారు, ఆ ప్రక్రియ జరుగుతుంది. కానీ చాలా చోట్ల రిజెక్షన్కి అవుతున్నాయి. ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. కారణాలు ఏంటంటే
ఒకటేమో అది అసైన్మెంట్ భూమో లేకపోతే సీలింగ్ భూములు అయిన సందర్భాలు అవి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అమ్మిన వాళ్ళు అఫిడవిట్ కావాలని రూల్లో పెట్టడం వల్ల చాలా చోట్ల అది సాధ్యం కాక కూడా రిజెక్ట్ అవుతుంది. ఆ రూల్ మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇక రెండోది, కొత్తగా చేసుకున్న దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో చట్టంలో వెసులుబాటు లేదు. ప్రభుత్వం కనుక మళ్ళీ రూల్ మారిస్తే తప్ప ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ సదస్సులో పెట్టుకునే దరఖాస్తులు కావచ్చు, లేదా మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం లేదు. మరి వీళ్ళకి ఆల్టర్నేట్ మార్గం ఏంటి? ఒకవేళ మీరు 2020లో పెట్టుకొని అది తిరస్కరించినా సరే, లేదా మీరు పెట్టుకోవడానికి అవకాశం లేని వాటికి ఎప్పుడైనా సరే సివిల్ కోర్టుకు పోయి మీకు అమ్మిన వ్యక్తి మీద మీ రికార్డులో ఎవరి పేరైతే కొనసాగుతుందో వాళ్ళని కూడా పార్టీగా చేర్చుకుంటూ టైటిల్ డిక్లరేషన్ సూట్ కనుక వేసుకుంటే మీరు కోర్టు ద్వారా మీరే యజమాని అనే ఒక ఉత్తర్వులు తెచ్చుకోగలిగితే ఈ ఉత్తర్వుల కాపీని అమలు చేయమని ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. భూభారతి చట్టంలోని సెక్షన్ 8 కింద దరఖాస్తు పెట్టుకుంటే కోర్టు తీర్పు ఆధారంగా కూడా పట్టా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి అంటే అసైన్మెంట్ సంబంధించి భూములు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి వాటిని, లేదు అంటే వారసత్వంగా వచ్చినా సరే వాటిని ఏ విధంగా మనం పట్టా చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్న ప్రశ్న సార్. శరత్ గారు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, ప్రతి గ్రామంలో ఉండే ప్రశ్న. ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి 3 వేరువేరు రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, నేను అసైనీని, నాకే ప్రభుత్వం పట్టా ఇచ్చింది, నా దగ్గర లావణి పట్టా ఉంది, పాత పుస్తకాలు ఉన్నాయి, కొత్త పుస్తకాలు రాలేదు. ఇది ఒక రకమైన సమస్య. రెండోది, మా ఫాదర్కు మా గ్రాండ్ ఫాదర్కో, మా తాతకో, మా నాయనకో భూమి ఇచ్చారు, వాళ్ళు చనిపోయారు, అది ఆయన అసైని వారసులుగా మేము ఉన్నాము, మా పేరు మీద పట్టా మారలేదు. ఇది రెండో కేటగిరీ సమస్య. మూడో కేటగిరీ సమస్య, ఇది అసైన్మెంట్ భూమి, నేను కొనుగోలు చేశా, నేను కొనుక్కున్న వాళ్ళకి పట్టా రావట్లేదు. మనం మూడిని విడివిడిగా చూద్దాం. నేను కనుక అసైనీని అయి ఉండి నా పేరుతో కనుక లవణి పట్టా ఉండి పాత పుస్తకాలు ఉన్నా, లేదా పాత పుస్తకాలు ఉండి కూడా కొత్తది రాకపోయినా సరే, భూభారతి చట్టంలోని సెక్షన్ 8 ప్రకారము ఈ లవణి పట్టా కాపీని జత చేస్తూ ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ విచారణ చేసి ఎవరికైతే లవణి పట్టా ఉంటుందో వాళ్ళ పేరు రెవెన్యూ రికార్డులో నమోదు చేసి, భూభారతిలో నమోదు చేసి పాస్ పుస్తకం జారీ చేసే అధికారం ఆర్డీఓలకి సెక్షన్ 8 కింద ఉంది. ఇక రెండవది, నేను వారసులకు కనుక పుస్తకం రావట్లేదు, మారట్లేదు అంటే భూభారతి చట్టం కింద మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. సో తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని వారసుల పేరు మీద మ్యూటేషన్ చేయించుకోవచ్చు. ఈ రెండు కూడా ధరణి ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే ఒకటి, ఆ లావణి పట్టా ఉంటే పాస్బుక్ ఎక్కించడానికి ఇబ్బందులు ఉన్నాయి. వారసుల పేరు మీద మార్చడానికి కూడా ఒకటి టెక్నికల్ ఇబ్బందులు అయితే, రెండోది చట్టంలో ఇబ్బంది, మూడోది ఏంటంటే ఆ సర్వే నెంబర్లలో భూమి ఉన్న వాళ్ళకేమో రికార్డులు రాలేదు, అసలు భూమి లేని వాళ్ళకి రికార్డులు ఎక్కి నెంబర్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి ఒకరికి తీసేస్తే తప్ప ఇప్పుడు వీళ్ళ పేర్లు ఎక్కించిన కదా, ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటాం. ఈ రెండు కేటగిరీలో కూడా ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ కనుక ఉంటే, లేదా సేత్వార్ మిస్ మ్యాచ్ కనుక ఉంటే ముందు ఆ సమస్య సాల్వ్ అయితే తప్ప దీన్ని పరిష్కారం చేయడానికి లేదు. ఈ రెండు కేటగిరీలు. ఇక మూడో కేటగిరీ ఏదైతే ఉందో, అసైన్మెంట్ భూములు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికున్న నియమాల ప్రకారం కూడా 2017 కంటే ముందు భూమి లేని పేదవాళ్ళు కొంటే కలెక్టర్ రెగ్యులరైజ్ చేయవచ్చు అని చట్టం చెప్తుంది. ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్కో, ఫ్రీడమ్ ఫైటర్కో, పొలిటికల్ సఫరర్కో ఇచ్చిన భూమి ఆ కాల పరిమితి దాటిన తర్వాత వాళ్ళు అమ్మవచ్చు, కొన్న వాళ్ళకి పట్టా రావాలని ఇప్పుడు చట్టం చెప్తుంది. కానీ ఈ చట్టం అమలులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరిగా అమలు జరగకపోవటం వల్ల వీళ్ళకి పట్టాలు రావట్లేదు. ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేసే ప్రయత్నం చేయాలి. దానికి ఇంకొక కోణం ఏంటంటే, అసలు అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టా హక్కులు ఇవ్వాలనే డిమాండ్ తెలంగాణ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎన్నికల హామీగా ఉంది, తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రభుత్వం పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ రూల్ మార్చింది. తెలంగాణలో కూడా అసైన్మెంట్ ఉన్న వాళ్ళకి పూర్తి పట్టా హక్కులు రావాలని డిమాండ్ ఉంది. కానీ దాని మీద ఇట్లాంటి ఇంకా లీగల్ మార్పులు అయితే ఏమీ రాలేదు. అంటే వాస్తవంగా కొంతమందికి ల్యాండ్ ఎక్కువ ఉంటుంది మామూలుగా, వాస్తవంగా వాళ్ళంటే పూర్వీకుల నుంచి వచ్చింది, కానీ తీరా చూస్తే రికార్డులో మాత్రం తగ్గిపోతూ ఉంది. సో దీనికి ఎట్లా పరిష్కారం? భూమి వాస్తవంగా ఎక్కువ ఉండి రికార్డులు తక్కువ ఉంటే మార్గాలు చూపించవచ్చు. కొన్ని సులభ మార్గం ఉంటాయి, కొన్ని కష్టమైన మార్గం ఉంటాయి. కొన్ని సందర్భాలలో భూమి ఎక్కువ ఉంది, ఇప్పుడు భూమి ఎక్కువ ఉన్నది రికార్డులో తక్కువ ఉన్నది ఒకటైతే, రికార్డులో ఎక్కువ ఉండి భూమి తక్కువగా ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి. అంటే నాకు 2 ఎకరాలే వాస్తవంగా ఉంది, రికార్డులో 4 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు ఆ 4 ఎకరాల రికార్డులు ఉంది కాబట్టి నాకు 4 ఎకరాలు చూపించండి అంటే సాధ్యం కాదు. అది రెవెన్యూ పరిధి కాదు. ఎప్పుడైనా వాస్తవం తగ్గట్టుగా రికార్డులు ఉంటే తప్ప రికార్డులు ఉన్నదాని ప్రకారం వాస్తవంగా చూపించాలంటే అది సాధ్యపడదు. ఇప్పుడు మీరు అన్నదాన్ని మాత్రమే ఏదైతే నాకు భూమి వాస్తవంగా ఎక్కువ ఉండి రికార్డులు కనుక తగ్గినట్లయితే అది 2-3 కారణాల వల్ల జరిగి ఉండొచ్చు. ఒకటి, నాకు ఎక్కువ ఉన్నది ఈ సర్వే చేసినప్పుడే పొరపాటు జరిగి ఉండొచ్చు. అంటే టీపన్ తయారవుతున్నప్పుడు, లేదా తర్వాత కసరాపహన్ సేత్వారు తయారవుతున్నప్పుడు తప్పు జరిగి ఉండొచ్చు, అట్లా ఇబ్బంది అయి ఉండొచ్చు. లేదా
సేతువార్లోనూ టీపన్లోనూ సరిగానే ఉంది, కానీ ఆ తర్వాత కాలక్రమేణా రికార్డులో పహానీలో తప్పు 1Bలో తప్పు జరిగి ఉండొచ్చు, లేదా నాకు అది ఖాళీగా ఉంటుంది, లేదా నాకున్న భూమి ఏదైతే ఎక్కువ నాకు రికార్డులో తగ్గింది వాస్తవంగా ఎక్కువ ఉందో ఇది ఇంకెవరి పేరున నమోదై ఉండొచ్చు. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 కింద దరఖాస్తు పెట్టుకుంటే నాకు గనక భూమి నా స్వాధీనంలో ఉండి నాకు చట్టబద్ధంగా ఎట్లొచ్చిందో నేను నిరూపించుకోగలిగితే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ భూమి విలువను బట్టి ఎంక్వైరీ చేసి కాగితాలు పరిశీలించి ఆ భూమి రికార్డులు ఎక్కించడానికి అధికారం కలిగి ఉన్నారు. ఒకవేళ కనుక పొరపాటు టీపన్లోనో సేత్వారులో జరిగి ఉంటే మాత్రం ప్రొసీజర్ వేరుంటుంది. భూభారతి కింద పరిష్కారం చేయడానికి కుదరదు. ముందు సేత్వారు టీపన్ కరెక్షన్ జరగాలి. అది జరగాలంటే ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ద్వారా రిపోర్టు డైరెక్ట్ సర్వే సెటిల్మెంట్కి వచ్చి ముందు టీపను అది సవరించిన తర్వాత అప్పుడు మళ్ళీ భూభారతిలో సవరించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఇప్పటివరకు మనం తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం. ఏపీలో కొంతమంది సమస్యలు పంపించడం జరిగింది. ఇప్పుడు సాదా బైనం ద్వారా ఏదైతే భూములు కొనుగోలు చేస్తే వాటికి సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్లా అన్న విషయం గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళొకసారి అవకాశం కల్పించింది సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం. ఈ రోజున కొత్త జీవో ప్రకారం నియమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని కనుక 15 జూన్ 2024 కంటే ముందు కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఇది మంచి అవకాశం ఉంది. దీంట్లో ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు ఈ కేటగిరీలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి అయి ఉండి 2024 కంటే ముందు కొనుగోలు చేసి ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. ఎప్పటి వరకు చేసుకోవాలి అంటే 2027 డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. అంటే ఇంకొక 2 ఏళ్ల పాటు ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఎవరికి దరఖాస్తు చేయాలి? తహసీల్దార్కి దరఖాస్తు చేయాలి. ఫారం 10లో దరఖాస్తు పెట్టాలి. అది ఆన్లైన్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ సేవా కేంద్రం ద్వారా కానీ గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అందులో ఫారం 10 ఉంటుంది. ఆ ఫామ్ 10లో నింపి దరఖాస్తు పెట్టాలి. దరఖాస్తుతో పాటుగా ఈ డాక్యుమెంట్ యొక్క నకలు పెట్టాలి. ఏ కాగితం తర్వాత కొన్నారో కాగితం యొక్క జిరాక్స్ కాపీ కూడా స్కాన్ కాపీ కూడా పెట్టాల్సి వస్తుంది. దరఖాస్తు పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే తహసీల్దార్ విచారణ చేయాలి. దరఖాస్తు ముట్టిన 90 రోజుల్లోగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలి. కొన్నాయనకి అమ్మినాయనకి రికార్డులో పేరున్న వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. గ్రామంలో విచారణ చేయాలి. ఎవరు ఆధీనంలో భూమి ఉందనేది చూడాలి. కొన్నాయన ఆధీనంలో ఉందా లేదా చూడాలి. అడంగల్లో ఏమైనా సాగుదారి కాలంలో ఉందా, లేకపోతే అది లేనప్పుడు ఇతర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా, అది భూమి అభివృద్ధి పథకంలో డబ్బులు వచ్చినాయా, రుణాలు ఏమైనా తీసుకున్నారా, మార్కెట్లో అమ్మినప్పుడు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఎలక్ట్రిక్ కనెక్షన్ కానీ ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా చూడాలి. ఇవేవి దొరకకపోతే స్థానికంగా విచారణ చేసి చుట్టుపక్కల రైతులను గ్రామంలో పెద్దోళ్ళను విచారణ చేసి పంచనామా చేసుకోవాలి. ఈ రిపోర్ట్ల ఆధారంగా ఒక ఆర్డర్ పాస్ చేయాలి ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణ చేస్తూ. ఒకవేళ ఈ సాదా బైనామా దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయితే, చిన్న సన్నకారు రైతు అంటే తనకు ఉన్న భూమి కొనుగోలు చేసిన భూమి మొత్తం కలిపితే 5 ఎకరాల డ్రై ల్యాండ్ లోపలన్న ఉండాలి. వెట్ ల్యాండ్ అయితే 2.5 ఎకరాల లోపు ఉంటే మనం చిన్న సన్నకారు రైతు అంటాం. అంటే ఆల్రెడీ ఆయనకు ఉన్నది కొనుగోలు చేసి 2 కలిపి చూడాలి. నాకు ఆల్రెడీ 5 ఎకరాల భూమి ఉంది, నేను ఆ లెక్క ప్రకారం అయితే నేను చిన్న సన్నకారు రైతు అవుతా, కానీ అదనంగా 2 ఎకరాలు కొన్నా అంటే మొత్తం కలిపితే 7 ఎకరాలు అవుతుంది. సో 7 ఎకరాలు అయితే అప్పుడు నేను చిన్న సన్నకారు రైతు డెఫినేషన్లో రాను. ఎవరైతే చిన్న సన్నకారు రైతు డెఫినేషన్లో వస్తారో వాళ్ళకి ప్రభుత్వము రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఏం ఫీజు కట్టాల్సిన పని లేదు. అది కాకపోతే కనుక ఫీజు కట్టించుకుంటారు. ఈ ఫీజు కట్టిన తర్వాత తహసీల్దార్ గారు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. దాన్ని మనం 13B సర్టిఫికేట్ అంటాం. ఈ సర్టిఫికేట్ అర్థం ఏంటంటే మీ దగ్గర ఏదైతే సాదా కాగితం ఉందో, తెల్ల కాగితమో స్టాంప్ కాగితమో, ఈ సర్టిఫికేట్ వచ్చిన రోజు నుంచి మీ చేతిలో ఉన్న తెల్ల కాగితం కాస్త రిజిస్ట్రేషన్ కాగితంగా మారుతుంది. అంటే ఆ విలువ వస్తుంది దానికి. తర్వాత ఇంకొక కాగితము సబ్ రిజిస్ట్రార్కి పంపుతారు. 13C సర్టిఫికేట్ పంపుతారు. ఈ అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకుని ఆయన ఏదైతే సాదా కాగితం ఇస్తారో ఆ ఒరిజినల్ కాపీని కూడా సబ్ రిజిస్ట్రార్కి పంపుతారు. వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఉండే రికార్డులో దీన్ని ఎంట్రీ చేస్తారు. ఒకసారి 13B వచ్చిన తర్వాత 1Bలో కూడా నమోదు చేసి పాస్ పుస్తకాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా 90 రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్తుంది చట్టం. దీంట్లో కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఈ జీవో అసైన్మెంట్ భూములకు వర్తించదు. నేను అసైన్మెంట్ భూములు కొన్నానంటే సాదా బైనామా కింద చెయ్యరు. సీలింగ్ మిగిలి భూములు చెయ్యరు. ఇంటి స్థలాలను చేయడానికి వీలు పడదు. ఈ స్పష్టత ఇచ్చుకుంటూనే ఇంకొక మాట కూడా చెప్పారు. ఏవైతే మీరు చిన్న చిన్న కారణాలు చెప్పి, అంటే సర్వే నెంబర్ మ్యాచ్ కావట్లేదనో, లేదా అమ్మిన ఆయన అభ్యంతరం చెప్తున్నాడనో, లేకపోతే స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పోతే పక్క రైతులు రాలేదనో, హాజరు కాలేదు, ఇట్లాంటి కారణాలతోటి తిరస్కారం చేయొద్దు. మీరు తప్పకుండా ఒకసారి కాబట్టి 2 సార్లు మీరు విచారణ చేసి స్థానిక విచారణలో కనుక ఆయన అనుభవంలో ఉన్నట్టుగా తేలితే పట్టా చేయాలి. అభ్యంతరం చెప్పినంత మాత్రం ఆపొద్దు.
దానికి ఆధారాలతో కూడిన అభ్యంతరాలు చెప్పినప్పుడు మాత్రమే ఆపాలనే ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ రోజున తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాదా బైనామాదారు కొన్న రైతులకి మరొకసారి ఈ జీవో ద్వారా అవకాశం కలిగింది. ఏపీలో మరో రైతు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ ఆన్లైన్లో వాళ్ళ రికార్డ్స్ అన్నీ తప్పుగా ఉన్నాయండి. అంటే ఒకప్పుడు ఉన్న వేరు, ఇప్పుడు మళ్ళీ వేరు. సో వాటిని మళ్ళీ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము డిజిటల్ రికార్డులో చాలా ముందంజలో ఉంది. ఎప్పటి నుంచో కూడా రికార్డులని కంప్యూటర్లకు తీసుకొచ్చి కంప్యూటర్లో తప్పుల సవరణకి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. 2014 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా రకరకాల పద్ధతిలో ఆన్లైన్ రికార్డులు ఉన్న తప్పుల సవరణకి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా ఆన్లైన్ రికార్డుల తప్పులు ఉన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. మరొక పక్కన ఈ మధ్య కాలంలో రీసర్వే కూడా మొదలై 4-5 ఏళ్ళకి వెళ్ళి భూముల రీసర్వే జరుగుతుంది. రీసర్వే జరిగినప్పుడు కూడా కొత్తగా మళ్ళీ ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే పాత రికార్డు కంటే భూమి తగ్గటమో పెరగటమో నెంబర్లు మారటమో జాయింట్ నెంబర్లు రావటమో ఇట్లాంటన్నిటి మీద. సో ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఈ మధ్యకాలంలో ఉత్తర్వులు కూడా ఇచ్చింది. సర్వేలో తప్పులు ఉంటే ఏం చేయొచ్చు అనే దాని మీద మార్గదర్శకాలు జారీ చేసి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు 3 అంచెలుగా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, సర్వేలో అభ్యంతరాలు ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఒక మార్గాన్ని పెట్టడం జరిగింది. అది కాకుండా మిగతా గ్రామాలలో కూడా ఆర్ఓ రికార్డులో మనం ఏదైతే మీ భూమి పోర్టల్ చూస్తుంటామో, మీ భూమి పోర్టల్లో కనుక తప్పులు ఉన్నట్లయితే ఆర్ఓఆర్ చట్టం కింద ఆర్డీఓ కన్నా అప్పీల్ చేసుకోవచ్చు. రివిజన్ పిటిషన్ జాయింట్ కలెక్టర్ దగ్గర నమోదు చేసుకోవడానికి ఆర్ఓ చట్టంలో అవకాశం ఉంది. రైతాంగం చేయాల్సిన పనుల్లో 2. ఒకటి, ప్రతి రైతు ఒక్కసారన్నా ఆన్లైన్ రికార్డ్ చూసుకోవాలి. కరెక్ట్ ఉందా లేదా, తప్పు ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా. ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నట్లయితే ఆర్ఓఆర్ చట్టం కింద ఆర్డీఓకో జాయింట్ కలెక్టర్కో కనుక దరఖాస్తు పెట్టుకుంటే అప్పీలో రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోగలిగితే ఈ ఆన్లైన్లో ఉన్న పొరపాట్లను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. చుక్కల భూమికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే పట్ట ఏ విధంగా చేసుకోవాలి. ఇది కూడా అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సమస్య, మరీ ముఖ్యంగా 2012 తర్వాత ఉత్పన్నమైన సమస్య. ఇంతకుముందు మనం ఎప్పుడో చాలా కాలం కింద ఇది మాట్లాడుకున్న కొన్ని సంవత్సరాల కింద చట్టం వచ్చినప్పుడు 2017లో చట్టం వచ్చింది ఈ చుక్కల భూముల సమస్యకి. ఆ చట్టం వచ్చినప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున చట్టం మీద అవగాహన కల్పించే ప్రయత్నం నేలతల్లిలో చేశాం. అసలు ఈ చుక్కల భూములు ఏంటి? ముందుగా చుక్కల భూములు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎస్ఆర్ ఏదైతే సెటిల్మెంట్ రికార్డు ఉంటుందో అక్కడ ఎవరి పేరు రాయకుండా 3 చుక్కలు పెట్టి వదిలేసిన భూములు. చుక్కలు పెట్టి వదిలేసిన కాబట్టి చుక్కల భూములు అని పేరు వచ్చింది. 2012 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చుక్కల భూములు అంటే ప్రభుత్వ భూములుగానే పరిగణించి కొంత భూమి ఇంకా ప్రభుత్వం చేతిలో ఉంది, కొంత భూమి కొన్ని సంస్థలకి అమ్మటమో డిపార్ట్మెంట్లకి ఎలినేట్ చేయటం చేసింది, కొంత భూమి లేని పేదవాళ్ళకి అసైన్మెంట్ కూడా జరిగిపోయింది. ఇంకొంత భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది, వాళ్ళు పట్టాభూమిగా పరిగణిస్తూ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. కొంతమంది పాస్బుక్లు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఈ మొదటి 3 కేటగిరీలు పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ప్రభుత్వం చేతులు ఉంటే సమస్య కాదు, ప్రభుత్వం ఎవరికైనా ఇచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. అసైన్మెంట్ చేసిన వాటికి కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అసైన్మెంట్ చేసిన వాటికి ఎట్లాగో నిషిద్ధ జాబితాలు ఉంటాయి. అది చుక్కల భూమి అయినా, గవర్నమెంట్ భూమి అయినా, భూదాన భూమి అయినా, ఏ భూమి అయినా అసైన్మెంట్ చేసిన వాళ్ళకి నిషేధ జాబితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సమస్య కాదు. ఎవరికి సమస్య అవుతుంది అంటే రికార్డులో చుక్కల భూమి అని ఉండి పట్టా భూములుగా పరిగణిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇప్పుడు నిషేధ జాబితాలో చేరిపోయింది. వీళ్ళకి సమస్య వచ్చింది. ఈ సమస్య పరిష్కారం కోసమే 2017లో అప్పటి ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ఏం చెప్పింది? చుక్కల భూమి అయి ఉండి మీరు పట్టా భూమి అని చెప్పడానికి ఆధారాలు ఉంటే, 12 ఏళ్ళు మీ అనుభవంలో ఉండి మీ దగ్గర సాగుదారి కాలంలో పేరు కానీ లేకపోతే లింక్ డాక్యుమెంట్లు కానీ లేదా 1Bలో పేరు రావటం కానీ జరిగి ఉన్నట్లయితే మీరు దరఖాస్తు పెట్టుకోండి, మీరు తహసీల్దార్కి దరఖాస్తు చేయాలి, ఆర్డీఓ కమిటీ స్క్రూటినైజ్ చేస్తుంది, జిల్లా కమిటీ అప్రూవల్ ఇస్తుందని చెప్పారు. ఆ చట్టం అమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కొంత సవరణలు కూడా తీసుకొచ్చి ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారానికి అవకాశం కల్పించారు, చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా చుక్కల భూముల సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. సో ఈ రోజున ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ దరఖాస్తు పెట్టుకొని తిరస్కరణ గురై ఉంటేనేమో అప్పీల్కి పోతానికి ఉంటుంది. లేదు మీరు దరఖాస్తే చేసుకోకపోతే చుక్కల భూముల చట్టం కింద ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ముందు చుక్కల భూమిని రికార్డులో పట్టాభూమిగా మార్చుకోవాలి, ఆ తర్వాతనే ఆటోమేటిక్గా నిషేధ జాబితాలో చేరుతుంది. ఇది ఒక పద్ధతి. మీరు అయితేనేమో చుక్కల భూముల చట్టం కింద పోయి పరిష్కారం చేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా సరే సివిల్ కోర్టులో కేసు వేసుకొని ఆ భూమికి యజమాని మీరు అని కోర్టు ద్వారా కనుక ఉత్తర్వులు తెచ్చుకోగలిగితే కూడా రికార్డులో మార్చుకోవచ్చు. ఇంకోటి తెలుగు రాష్ట్రాల్లో కామన్గా ఉండే సమస్య, ఇప్పుడు ఏపీ నుంచి అడుగుతూ ఉన్నారు, మాకు భూమి ఉంది కానీ దానికి సంబంధించిన పాస్బుక్ లేదు, ఎట్లా ఏ విధంగా పొందాలి? ఇది ఇప్పటికి కూడా కీలకమే. ఎందుకంటే ఇప్పుడు భూమి ఉండి కాగితం లేకపోతే ఒక 20 ఏళ్ళ కింది వరకు సమస్య కాదు. ఎందుకంటే సాగు చేసుకోవడానికి కదా భూమి ఉన్నది, సాగు చేసుకోవడానికి ఎవరు వచ్చి తీసుకునేది లేదు, గవర్నమెంట్ నుంచి వచ్చి పెద్ద లబ్ధి కూడా ఏమీ లేదు.
ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో భూమికి సంబంధించి అంటే రైతుకు వెళ్ళాల్సిన ప్రతి బెనిఫిట్ భూ యజమానికి వెళ్ళటం మొదలైందో, నీకు ఏది రైతు భరోసా కావాలన్నా, రుణాలు కావాలన్నా, లేకపోతే మార్కెట్లో అమ్ముకోవాలన్నా, సబ్సిడీలు కావాలన్నా, ఏది కావాలన్నా భూమికి నీకు కాగితం ఉందా అని అడుగుతారు. ఏం కాగితం? పాస్బుక్. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా పాస్బుక్ ఉంటేనే ఏమైనా వస్తుంది. మరి ఇప్పుడు భూమి ఉండి రకరకాల కారణాల వల్ల పాస్బుక్ లేని వాళ్ళకి ఏం చేయాలి? ఎందుకు అసలు ముందు మీకు అర్థం కావాలి, మన అందరూ అర్థం చేసుకోవాల్సింది, వీక్షకులు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ ఏ సందర్భాలలో మీకు భూమి ఉండి పాస్బుక్ లేకపోవచ్చు. ఒకటి, వారసత్వంగా భూమి వచ్చి ఉంటుంది, మీ పేరుతో పాస్బుక్ ఉండదు, చనిపోయిన పట్టదారి పేరుతో ఉండొచ్చు. లేదా మీరు కొనుగోలు చేశారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, కానీ మీరు దాన్ని ఇంకా మ్యూటేషన్ చేయించుకోవాలి, ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరగలేదు. మూడోది, అది మీరు ప్రభుత్వ భూమో లేకపోతే అటవీ భూమో మీరు సాగులో ఉండుంటారు, మీకు అది పట్టా రాలేదు, గవర్నమెంట్ భూమి, భూదాన భూమి ఇట్లాంటి వాటికి పట్టా రాలేదు. ఇక నాలుగోది ఏంటంటే సాదా బైనామాల ద్వారా కొని ఉంటారు, కానీ దానికి మీకు పట్టాలు రాలేదు. ఇక ఈ మూడు నాలుగు మేజర్ కేటగిరీస్. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పరిష్కారం ఉంటుంది. మీకు సాదా బైనామా ద్వారా వచ్చి భూమి ఉండి పట్టా రాకపోతేనేమో ఇప్పుడు ఏపీలో అయితే మళ్ళీ అవకాశం ఉంది, దరఖాస్తు పెట్టుకోవాలి. తెలంగాణలో అయితే 20,000 దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది, కొత్తగా అయితే కోర్టుకు పోవాల్సిందే. రెండోది, మీకు వారసత్వంగా భూమి వచ్చింది అంటే కనుక మీరు ఇప్పుడు మ్యూటేషన్ దరఖాస్తు పెట్టుకోవచ్చు. తెలంగాణ అయినా ఏపీ అయినా మ్యూటేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది కాబట్టి రిజిస్ట్రేషనే చేసుకోవచ్చు. వారసులు పోయి 100 రూపాయలు ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ప్రభుత్వ భూమి దున్నుకుంటున్నాము, పట్టా కావాలి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో అయితే డీఫామ్ పట్టాకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. డీకేటీ పట్టా, డీఫామ్ పట్టా అంటాం. తహసీల్దారు మీరు భూమి లేని పేదవాళ్ళు అయి ఉండి ప్రభుత్వ భూమి అనుభవంలో మీకు ఉంటే కనుక డీఫామ్ పట్టా అడగవచ్చు. తెలంగాణలో కూడా అట్లా అడగడం, లావణి పట్ట అడగడం అవకాశం ఉంది, కానీ ఇక్కడ అసైన్మెంట్ కమిటీలు ఏమీ లేవు కాబట్టి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టుగా వింటున్నాం. అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి మళ్ళీ అర్హత ఉన్న వాళ్ళకి లావణి పట్టాలు ఇవ్వచ్చే ప్రయత్నం, అది కనుక జరిగితే పట్టాలు అడగడానికి ఉంటుంది. ఇవి కాకుండా అది ఇనాం భూమి అయి ఉండొచ్చు. అంటే మీకు ఆ భూమి ఏ రకము, మీకు ఎలా వచ్చింది అనే దాన్ని బట్టి పాస్బుక్ తెచ్చుకునే మార్గాలు మారితే నేను కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు మీకు వివరించడం జరిగింది. సరే, ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఒక సర్టన్ టైం పెట్టింది, అట్లాగే ఆంధ్రాలో కూడా ఒక టైం పెట్టింది. సరే, ఎంత ఏం ఉన్నప్పటికీ కొంతమందికి ఈ టైం పీరియడ్ కుదరకపోవచ్చు. సో అట్లాంటి క్రమంలో ఈ సాదా బైనామాకు సంబంధించి కోర్టు ద్వారా పోవాలంటే ఎట్లా ప్రొసీజర్ ఏంటి? అంటే 2 సందర్భాలలో కుదరకపోవచ్చు. ఒకటి, ఆ గడువు ఇచ్చినప్పుడు దరఖాస్తు పెట్టుకోలేకపోవచ్చు, లేదా పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యి కూడా అయి ఉండొచ్చు. పెట్టుకునే అవకాశం లేని సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉంది, నేను 2014 తర్వాత కొనుక్కున్నాను అనుకో, అసలు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు. లేదా ఇప్పుడు నేను 2020 దరఖాస్తు పెట్టలేదు, ఇప్పుడు కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉంది, 2024 కట్ ఆఫ్ డేట్ ఉంది, నేను అంతకంటే తర్వాత 1 నెల తర్వాత కొని ఉంటాను, దరఖాస్తు పెట్టుకోవడానికి లేదు. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదో, లేదా ఎక్కడైతే దరఖాస్తు పెట్టుకున్నా పరిష్కారం కాలేదో, ఎప్పుడైనా సివిల్ కోర్టుని ఆశ్రయించడానికి ఒక అవకాశం ఉంటుంది. సివిల్ కోర్టుకి ఎప్పుడు పోవాలి అంటే రెవెన్యూలో సాదా బైనామా ద్వారా పరిష్కారానికి అవకాశం లేనప్పుడు సివిల్ కోర్టుకు వెళ్తాం. అక్కడికి పోయి మనం టైటిల్ డిక్లరేషన్ సూట్ అంటాం. అంటే ఆ భూమికి యజమాని నేనని డిక్లేర్ చేయండి అని. ఎవరి మీద కేసు వేయాలి, ఎవరి నుంచి కొన్నామో వాళ్ళని పార్టీగా చేరుస్తూ, వాళ్ళు బతుకుంటే వాళ్ళు కానీ లేదా వాళ్ళ వారసులు కానీ, వాళ్ళతో పాటుగా ఈ రోజున రికార్డులో ఎవరి పేర్లు ఉన్నాయి, ఇప్పుడు నాకు అమ్మినాయన లేదా ఆయన వారసుల పేర్లు ఉంటే అంతవరకే సరిపోతుంది. వాళ్ళు కాకుండా ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి ఉంటే దాంట్లో ఇంకేదో రకంగా, సో రికార్డులు ఎవరున్నారో వాళ్ళని కూడా పార్టీగా చేరుస్తూ నేను కోర్టుకు వెళ్ళాలి. నేను సాక్ష్యాలు ప్రవేశపెట్టాల్సి వస్తాయి. నా దగ్గర కొనుగోలు కాగితం ఉందా, నేను ఇప్పుడు ఆ భూమి అనుభవంలో ఉన్నానా లేదా, కొన్ని ఉన్నాను అనటానికి ఆధారాలు ఏంటో కోర్టుకు చెప్పగలిగి యాజమాన్య హక్కులను నేను నిరూపించుకోగలిగితే కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. ఈ పలానా భూమికి పలానా ఆయనని యజమాని అని ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వుల కాపీ తీసుకొచ్చి మనం ఆర్ఓఆర్ చట్టం కింద అమలు చేసుకోవచ్చు. తెలంగాణలో ఆ భూబాధ చట్టం కింద కానీ, ఆంధ్రప్రదేశ్లో ఆర్ఓఆర్ చట్టం కింద కానీ కోర్టు తీర్పులను అమలు చేయమని పెట్టినట్లయితే కోర్టు తీర్పుల అమలులో భాగంగా రెవెన్యూ రికార్డులకు ఎక్కించి ఆ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తే వాళ్ళకి పాస్ పుస్తకాలు జారీ చేయొచ్చు. ఇది ఒక మార్గం. రెండవది, అసలు సాదా బైనామా దరఖాస్తు పెట్టుకొని తిరస్కరణకు గురైతే కనుక కోర్టుకు వెళ్లాల్సిన పని లేకుండానే రెవెన్యూలోకి అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి భూభారతి చట్టం కింద 2020లో పెట్టుకున్న దరఖాస్తులు ఇప్పుడు ప్రక్రియ జరుగుతుంది, కొంత రిజెక్ట్ అయినాయి. ఈ రిజెక్ట్ అయిన వాళ్ళు కోర్టుకి వెళ్లాల్సిన పని ఏం లేదు, ఆర్డీఓలు తిరస్కరించారు కాబట్టి ఒక అప్పీల్ జిల్లా కలెక్టర్కి వెళ్ళొచ్చు. ఒకవేళ జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్, ఒకవేళ జిల్లా స్థాయిలో అప్పటికి ట్రిబ్యునల్ వస్తే ట్రిబ్యునల్, కానీ ట్రిబ్యునల్ రాకపోతే సీసీఎల్ అనే ట్రిబ్యునల్ అవుతాడు. కాబట్టి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాదా బైనామా క్రమబద్ధీకరణ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. తహసీల్దార్ కనుక ఆ దరఖాస్తు తిరస్కరిస్తే ఒక అప్పీల్ ఆర్డీఓకి వెళ్ళొచ్చు, రెండో అప్పీల్ మనం
జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది. అయితే ఈ చట్టం కింద 2 అంచెల అప్పీల్ కన్నా వెళ్ళొచ్చు, లేదా ఇంతకుముందు నేను వివరించినట్టుగా సివిల్ కోర్టుకు వెళ్ళి కూడా పరిష్కారం చేసుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైతుల కీలక సమస్యలను చాలా బాగా వివరించారు. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.